ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి గారిని జనమే అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనుకున్నాం, రాష్ట్రంలో కొనసాగుతున్న మంత్రులు ఎమ్మెల్యేలే అనుకున్నాం. కానీ ఈరోజు పిల్లలు కూడా రేవంత్ రెడ్డి ఏం మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడేది, ఏం వింటాం ఆయన మాటల్ని అని చెప్పేసి పిల్లలు బయటికి వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడకుండా ఏ స్టేజ్ ఎక్కినా కూడా కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి నేనేమంటున్నా అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈరోజు వాళ్ళ హక్కు ఏదైనా ఉందా అంటే ఓటు హక్కు. అది వేసిన పాపానికి అధికారంలోకి వచ్చిందే రేవంత్ రెడ్డి. వచ్చిన దానికి మరి మంచిగా ఏ సమస్య మీద మాట్లాడతారా అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏ స్టేజ్ ఎక్కినా కేసీఆర్ 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 కేసీఆర్. ఎందుకు? ఇప్పుడు రామాయణంలో కానీ పూర్వంలో కానీ ఋషులు ఒక పేరును తీసుకొని స్మరించుకుంటూ ఏళ్ళ వరకు తపస్సులు చేస్తూ ఉంటారు. ఇట్లా కూర్చొని తపస్సులు చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డికి ఆ తపస్సు చేసినా కూడా కేసీఆర్ దగ్గర కూడా రానియం లేదు. కేసీఆర్ పేరు తలుచుకునే రోజు లేదు. అధికారులతో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సభల మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, కేసీఆర్ పేరు తీయని రోజు లేదు రేవంత్ రెడ్డి. ఎంత గొప్ప జపం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ పట్టించుకోవడం లేదు, అసలు లెక్కన పట్టించుకోవడం లేదు కేసీఆర్ని. అయితే ఆ తిరుగు గురించి ఒకసారి పిల్లల మాటలు వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వారు సవట్టి పోతూనే ఉన్నారు. జై తెలంగాణ ఇంకేడుంది. పిల్లలకు అర్థమయ్యే మాటలు మాట్లాడాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సభ ఎక్కగానే ఏదో సింహాలు అయిపోతారు, మీరు సభ దిగగానేమో పిల్లిలేకైపోతారు. ఎందుకు? దీనికోసం పిల్లలు వెళ్ళిపోతా ఉన్నారు బ్యాగులు వేసుకొని, మేము టాయిలెట్ పోయి వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఏంది రేవంత్ రెడ్డి ఇది? పిల్లలు సైతం నిన్ను పట్టించుకోవడం లేదంటే ఇక నీ క్రేజ్ ఎవరు దాక్కుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడనే ఇదే నమ్మ క్రేజు. రేవంత్ రెడ్డి 3 రంగుల సీఎం, పాటేయండి, జంపు చక్కని డ్యాన్స్ వేస్తారు, పాటేయరని రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఏ పాట వేసుకుందాం? ఏ పాట వేసుకున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మీరే చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మాట తీరు మంచిగా ఉండాలి. మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఆకట్టుకోవాలి ఆ మాటకి. కానీ నీ మాటలు చూస్తూ ఉంటే విన్నసోది ఇంతసేపు వినాలరా అని చెప్పేసి పిల్లలు వెళ్ళిపోతూనే ఉన్నారు. నీ ప్రసంగం కానే లేదు. నీ ప్రసంగం మధ్యలో నుంచే పిల్లలు లేచిపోతున్నారంటే ఫస్ట్ హాఫ్లోనే నీ సినిమా పనికిరాదని చెప్పేసి తేల్చి చెప్పేసిర్రు. ఇదో అట్టర్ ఫ్లాప్ సినిమా అని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోయారు. ఏంది ముఖ్యమంత్రి గారు ఇది? అదే కేసీఆర్ సభ ఏదో ఎక్కితే తెలంగాణలో ఉన్న జనాలు మొత్తం ఫోన్లు అత్తుకుంటారు. దగ్గరున్న వాళ్ళు మాత్రం కొసగైన కేసీఆర్ మాట వినేసి మరిపోతారు. ఎక్కడుంది క్రేజ్? మరి నీకు ఇంకా ఏడ క్రేజ్ ఉంది చెప్పు? నీ సొంత సభలోనే జనాలు నిన్ను వద్దనుకొని చెప్పి వెళ్ళిపోతారు. నీ సొంత సభలోనే వర్షాలు పడతా ఉన్నా కూడా తడుస్తూ ఉంటే మహిళల్ని బయటికి పోనీయకుండా ఈరోజు నీ ప్రసంగాన్ని వినాలని చెప్పేసి రాక్షస ఆనందాన్ని పొందే ముఖ్యమంత్రి స్థాయిలో మీరున్నారు. ఈరోజు సొంత కార్యకర్తలు ఒడ్లారేసుకున్నాం, వర్షం వచ్చేటట్టు ఉంది, మమ్మల్ని వదలండి అంటే రేవంత్ రెడ్డి సభ అయిపోయిన తర్వాతనే వదిలిపెడతామని చెప్పి పోలీసులతో బందోబస్తు గాయిస్తున్న చరిత్ర మీది. ఇంకేడుంది మీకు పబ్లిసిటీ ఆడుంది? పబ్లిక్లో క్రేజ్ ఆడుంది? అయిపోయింది. పిల్లలు సైతం కూడా నేను లెక్క చేయడం లేదంటే మొన్నటి వరకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్లా అసలు లేనే లేదు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, గురుకుల విద్యార్థి కానీ, పరిషత్ స్కూల్ విషయంలో కానీ రేవంత్ రెడ్డి సర్వనాశనం చేసిండు. ప్రతి ఒక్క విషయంలో సర్వనాశనం చేసిండు. ఏమైనా మాట్లాడితే ఏమైనా లాభం ఉందా? ఏ లెక్కన కూడా ఏది కూడా లేదు. ఏమంటాడు? తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ దేశానికి రోల్ మోడల్ కావాలని చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తాం అని చెప్పి మాట్లాడిండు. 27 లక్షల మంది స్టూడెంట్స్కు అంకితం. కులాల మధ్య గొడవలు కూల్చేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వం బడుల్లో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలి. అది నీ ప్రభుత్వంలో అనిపించింది ముఖ్యమంత్రి గారు. నీ ప్రభుత్వంలో రాగానే గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే నామోషిగా అనిపించేది
గట్స్ ఉండాలనిపించేది కొన్ని సందర్భాల్లో. విద్యారంగానికి బడ్జెట్లో 8.5% నిధులు ఇది ఖర్చు కాదు, భవిష్యత్తుకు పెట్టుబడి. 687 కోట్ల స్కూల్కి కిడ్స్ టెండర్లో 3,000 కోట్ల అవినీతి ఎలా సాధ్యం? ఆ తాటి చెట్టులో పెరిగిన మేధావులకు మతి భ్రమించింది. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కామెంట్. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించిన సీఎం. ఇదేనా నేను అడుగుతుంది? ఇదే. తాడి చెట్టులాగా పెరిగిండు, గింతాంతనే ఉన్నాడు, హరీష్ రావు గారిని పోలుస్తూ ఉన్నాడు. హరీష్ రావు హైట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నావా? నువ్వు ఎంతున్నావో చెక్ చేసుకున్నావా? నీ మాటకి ఎంతమంది వింటారో చెక్ చేసుకున్నావా? నువ్వు మాట్లాడుతా అంటే జనాలు పరుగులు తీస్తుర్రు. సరిగ్గా పోడియం దగ్గర నిలబడితే పోడియం అంత హైట్ లేవు, నువ్వు నా గురించి మాట్లాడుకోవడం అని చెప్పేసి హరీష్ రావు ఒకటే మాటతోటి నీ ఇజ్జత్ తీసేసి, నీ పరువు తీసేసిండు. పోడియం ఉంటుంది కదా ఇట్లా నిలబడి ఇట్లా పట్టుకొని మాట్లాడేది, ఆ పోడియం హైట్ లేవు, నువ్వు నా గురించి నువ్వు మాట్లాడేంది అని చెప్పేసి ఇజ్జత్ తీసి పడేసిండు. తలకాయ ఆడబెట్టుకుంటావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆడబెట్టుకుంటారు? ఇంత పెద్ద మాటనే, ఇంత గొప్ప మాటనే. నేను నా తాడి చెట్టు లెక్క ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. నా బాడీని షేమింగ్ చేయడానికి నువ్వు ఎవడివి? నువ్వు పొట్టోళ్ళలా ఉండవని నేను ఎప్పుడైనా అన్ననా? నువ్వు పోడియం అంత హైట్ కూడా లేవని చెప్పి నేను అన్ననా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మీ మీద హరీష్ రావు గారు ఒక సెటైర్ కాదు, పొట్టు సెటైర్లు వేసిర్రు. దానికి ఏం చెప్తారండి? ఏమైనా చెప్పగలరా? ఏం చెప్పలేరు. అక్కడ కాదు, పిల్లల్లో క్రేజ్ చూసిర్రా మీది. రేవంత్ రెడ్డి అనగానే జై తెలంగాణ అని చెప్పేసి పాట పాడిసి వెళ్ళిపోతున్నారు. గది మన స్థాయి, మన హోదా, మన ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం గిది.